హలో నమస్తే. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల తర్వాత డిఎంకే పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఒక పెద్ద విలన్గా కనపడుతోంది. కాంగ్రెస్ పార్టీకి డిఎంకే విలన్గా కనపడడం కంటే కాంగ్రెస్ పార్టీని డిఎంకే విలన్గా చూస్తోంది అనడం కరెక్టేమో. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో డిఎంకే కాంగ్రెస్ పార్టీ కలిసి అక్కడ ఎన్నికల్లో పోటీ చేశాయి. ఎన్నికలు ముగిసిన తర్వాత అక్కడ టీవీకే నేతృత్వంలోని విజయ్కి మద్దతు ఇవ్వడం కోసం తమ పార్ట్నర్ పార్టీలకు కనీస సమాచారం ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 5 ఎమ్మెల్యేలు బయటకు వచ్చి టీవీకేకి మద్దతు ప్రకటించారు. గడిచిన కొన్ని దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీతో క్రెడిబుల్ పార్ట్నర్గా ఉంటూ కలిసి పనిచేస్తూ ఉన్నాం. అటువంటి మమ్మల్ని కనీసం మాట మాత్రం చెప్పకుండా మాకు ప్రత్యర్థిగా ఉన్న పార్టీతో కలవడం కోసం కాంగ్రెస్ పార్టీ ఉబలాటపడ్డ తీరు మమ్మల్ని ఆశ్చర్యానికి గురిచేసింది అంటూ డిఎంకే పార్టీకి సంబంధించిన నాయకులు మాట్లాడుతూ వస్తున్నారు. ఆ మాటకు వస్తే డిఎంకే పార్టీ మాత్రమే కాంగ్రెస్ పార్టీకి చాలా క్రెడిబుల్ పార్ట్నర్గా ఉంటూ వచ్చింది. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడానికి మద్దతు ప్రకటిస్తూ వచ్చింది. రాహుల్ గాంధీకి మా ప్రధానమంత్రి అయ్యే అర్హత ఉంది అని మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాల్లో మొదటి పార్టీ డిఎంకే. అటువంటి పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీని విలన్గా చూస్తోంది. అటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీని మాత్రమే కాదు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుడు రాహుల్ గాంధీ టార్గెట్గా డిఎంకే పార్టీ వ్యాఖ్యలు చేస్తూ వస్తోంది. ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ వరుసగా గెలవడానికి కారణం అమిత్ షా, మోదీలని మేము అనుకున్నాం. కానీ రాహుల్ గాంధీ కారణం, రాహుల్ గాంధీ చేతగానితనం కారణంగా, రాహుల్ గాంధీ నాయకత్వ వైఫల్యాల కారణంగా భారతీయ జనతా పార్టీ గెలుస్తూ వస్తోంది అంటూ మాజీ ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ మాట్లాడడం చూసాం. ఈరోజు ఆ పార్టీకి సంబంధించిన అధికారిక పత్రిక మురసోలిలో డిఎంకే పార్టీ ఒక ఆర్టికల్ రాసింది. ఆ ఆర్టికల్లో రాహుల్ గాంధీ పైన తీవ్ర స్థాయిలో విమర్శలు చేసింది. ఇండీ కూటమిలో లోకలకలు రావడానికి, ఇండీ కూటమి ఈరోజు బలంగా లేకపోవడానికి, ఇండీ కూటమి వైపు పార్టీలు చూడకపోవడానికి, ఇండీ కూటమిలో ఉన్న పార్టీలన్నీ కలిసికట్టుగా భారతీయ జనతా పార్టీ పైన పోరాటం చేయకపోవడానికి రాహుల్ గాంధీ వైఖరే కారణం అంటూ స్టాలిన్ మాట్లాడారు. రాహుల్ గాంధీ మిత్రపక్షాలను కలుపుకొని పోవడంలో ఫెయిల్ అవుతున్నారు. మిత్రపక్షాలని బుల్డోజ్ చేసుకుని వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. తమతో ఉన్న పార్టీలను ఆయనే మింగేసే ప్రయత్నం చేస్తున్నారు అంటూ స్టాలిన్ మాట్లాడుతూ వచ్చారు. ఇప్పటికే సిపిఎం కూడా కాంగ్రెస్ పార్టీ పైన అలిగేషన్ చేస్తూ వస్తోంది. ఇటీవల ఢిల్లీలో ఇండీ కూటమికి సంబంధించిన నాయకుల సమావేశం జరిగింది. ఇండీ కూటమికి సంబంధించిన నాయకుల సమావేశానికి ఆ పార్టీకి సంబంధించిన ఇండీ కూటమికి సంబంధించిన కీలకమైన నేతలుగా ఉన్న శరద్ పవార్ లాంటి వాళ్ళు, కేజ్రీవాల్ దూరంగా ఉంటారని ప్రకటించారు ఇప్పటికే. సో చాలామంది పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులుగా ఉన్న వాళ్ళు అటెండ్ కాలేదు. ప్రధానంగా కమ్యూనిస్ట్ పార్టీల నుంచి ఆ పార్టీలకు సంబంధించిన జాతీయ కార్యదర్శులు ఎవరు అటెండ్ కాలేదు. కేవలం ఎంపీలను పంపించారు. ఇటీవల కేరళ ఎన్నికల సందర్భంగా కేరళలో కమ్యూనిస్ట్ పార్టీలపైన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకత్వం చేసిన విమర్శలను సిపిఎం పార్టీ చాలా సీరియస్గా తీసుకుంది. విజయన్, అక్కడ ముఖ్యమంత్రిగా పనిచేసిన విజయన్ని నరేంద్ర మోదీకి శిష్యుడిగా, నరేంద్ర మోదీ కేరళకు సంబంధించిన మోదీగా ఆయన పైన విమర్శలు చేస్తూ వచ్చింది. సో నరేంద్ర మోదీతో కలిసి విజయన్ పనిచేస్తున్నారు అంటూ కాంగ్రెస్ పార్టీ ఆరోపణ చేసింది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాష్ట్ర స్థాయి నాయకులు చేసిన ఆరోపణలు కాదు, నేరుగా ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ కూడా వెళ్ళి విజయన్ మోదీ ఏజెంట్ అంటూ అక్కడ విమర్శలు చేస్తూ వచ్చారు. దీనిపైన కమ్యూనిస్ట్ పార్టీలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ వచ్చాయి. ఇండీ కూటమిలో ఉండి మేము సిద్ధాంతపరంగా భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటే మమ్మల్ని భారతీయ జనతా పార్టీ ఏజెంట్ అని కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా మాట్లాడుతుంది? రాహుల్ గాంధీ కౌగులింతలు మాత్రం బాగానే ఉన్నాయి, కానీ ఆయన తమతో ఉన్న కలిసి పనిచేస్తున్న పార్టీలని ప్రాపర్గా కలిసి నడిపించడంలో ఫెయిల్ అవుతున్నారు అంటూ కమ్యూనిస్ట్ పార్టీలు ఆరోపణ చేస్తున్నాయి. దానిలో భాగంగా ఇప్పటికే ఆ పార్టీకి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు బేబీ, సిపిఎం జాతీయ కార్యదర్శి బేబీ ఒక లేఖ కూడా రాశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు కేరళలో మా మాజీ ముఖ్యమంత్రి విజయన్ పైన చేసిన విమర్శలను వెనక్కి తీసుకుంటారా లేదా? మమ్మల్ని మోదీకి శిష్యులుగా, మోదీకి దగ్గర మనుషులుగా పోల్చి మళ్ళీ మమ్మల్ని ఇండీ కూటమి సమావేశానికి ఎలా పిలుస్తారు అంటూ ఆ పార్టీ ప్రశ్నిస్తోంది. ఓ పక్క కమ్యూనిస్ట్ పార్టీలు చాలా బలమైన పార్టీలుగా ఉన్నాయి దేశవ్యాప్తంగా. అఫ్కోర్స్ వాళ్ళకి సంబంధించిన స్టేక్ ఇప్పుడు తక్కువగా ఉండొచ్చు, కానీ కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన ఇంపాక్ట్ దేశవ్యాప్తంగా ఉంటుంది. అటువంటి పార్టీలు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం పైన కాన్ఫిడెన్స్ లేకుండా పోతున్నాయి, నమ్మకం లేకుండా ఉన్నామని చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ వైఖరిని విమర్శిస్తూ వస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు చేస్తున్న విమర్శల్ని తప్పుపడుతూ వస్తున్నారు. సేమ్ అదే తరహాలో కాంగ్రెస్ పార్టీకి చాలా క్రెడిబుల్ పార్ట్నర్గా ఉన్న డిఎంకే పార్టీ కూడా అదే తరహాలో వ్యాఖ్యలు చేస్తూ వస్తోంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుడు రాహుల్ గాంధీ వ్యవహార శైలి ఇలాగే ఉంటే ఇండీ కూటమి బ్రతికే పరిస్థితి ఉండదు అని, ఇండీ కూటమి నుంచి అనేక మంది బయటికి రావడానికి సంబంధించిన అవకాశమే ఉంటుంది అంటూ స్టాలిన్ మాట్లాడుతున్నారు. ఆ పార్టీకి సంబంధించిన అధికారిక పత్రికలో ఈరోజు రాసిన ఆర్టికల్ ద్వారా తాము కాంగ్రెస్ పార్టీతో ఇక కలిసే ప్రసక్తే లేదు అనే విషయాన్ని ఆయన స్పష్టం చేసినట్టుగా అర్థం చేసుకోవాలి. అదే సమయంలో దేశంలో డీలిమిటేషన్ అంశానికి సంబంధించి మెజారిటీని కూడగట్టడం కోసం భారతీయ జనతా పార్టీ ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో స్టాలిన్ కూడా భారతీయ జనతా పార్టీ తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తుంది. ఇలాంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీతో తమ దూరం మరింత పెరిగింది అనే ఇండికేషన్ డిఎంకే ఇవ్వడం ద్వారా భారతీయ జనతా పార్టీకి దగ్గర అవుతుంది అలాంటి విశ్లేషణలు ఉన్నాయి. అదే సమయంలో రాహుల్ గాంధీని ఇండీ కూటమి ప్రధానమంత్రిగా అభ్యర్థిగా ప్రకటిస్తారు అంటూ ఇండీ కూటమిలో చర్చలు జరుగుతున్న నేపథ్యంలో రాహుల్ గాంధీకి ఆ సమర్థతే లేదు అంటూ డిఎంకే నేరుగా రాహుల్ గాంధీని టార్గెట్ చేస్తూ రావడం జాతీయ రాజకీయాల్లో కీలకమైన అంశంగా మారింది.